దేవుని కుమారుడువా లేకపోతే దయ్యం కుమారుడువా? ఆలోచించేయండి. పలకడంలోనైనా పరలోకమందున మా తండ్రి అని జీవితంలో కూడా ఉందా? ఒకసారి ఆలోచించేయాలి. పరలోకమందున మా తండ్రి అని ఇక్కడ పలికి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ఇరుగుపొరు వాళ్ళందరితో బూతుమాటలు మాట్లాడి గొడవలు దెబ్బలాటలు పెట్టుకుని బీపీ పెంచేసుకుని భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మా, నువ్వు దేవుని కుమార్తెవేనా లేదా దయ్యం కుమార్తెవా? ఆలోచించేయి. ఒకసారి ఓ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో పడుకొని ఉంటే అర్ధరాత్రి దయ్యం వచ్చిందట. దయ్యం వచ్చి ఆ భర్తను భయపెడుతుంది. నేను దయ్యాన్ని అందట. నీకన్నా పెద్ద దయ్యం 30 సంవత్సరాలు నా పక్కన ఉంది, దానికే భయపడతా, నీకే భయపడతా, లేదా పక్కగా అన్నాడట. మళ్ళీ ఇంకెప్పుడు ఆ ఇంటికి రాలేదట, ఎందుకంటే మనకన్నా గొప్ప దయ్యం ఆ ఇంట్లో ఉందని. ఐఎమ్ సారీ, అందరూ అలా ఉంటారు, నేను అంటలేదు. కానీ కొంతమంది భార్యలు అలాగే ఉంటారు, కొంతమంది భర్తలు కూడా అలాగే ఉంటారులేండి. మీరు మీ తండ్రి